ఆఫీస్‌లో ఆఫ్టర్‌నూన్ అయితే చాలు లంచ్ టైంకి ఏమేమి తినాలని చెప్పి మార్నింగే ప్లాన్ చేసుకుంటామనమాట మేమైతే. మా బ్యాచ్‌లో చారి అని ఉన్నాడు. సో, తనకి ఫుడ్ అన్నా, చాయ్ అన్నా ప్రాణం అనమాట. తనకి ఇలాంటివి ఎక్కడున్నా తెలిసిపోతాయి. ఇక్కడ ఇంటి భోజనం అని చెప్పి మా హాస్టల్‌కి దగ్గరలోనే ఒకటుంది. ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. వాళ్ళే ఓన్‌గా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇలా పెడతారనమాట. ఒక ప్లేట్ వచ్చి రూ. 100. రైస్ అయితే అన్‌లిమిటెడ్ అనమాట. బట్ కర్రీ అయితే ఒక 7 పీసెస్, 6 పీసెస్ అయితే కన్ఫర్మ్‌గా ఏస్తారు. అవి మెత్తటివి కావాలంటే ఆ పీసెస్ లేదంటే బోన్స్ ఏస్తారనమాట. కర్రీ అయితే చాలా స్పైసీగా ఉంది. చాలా లాంగ్ టైమ్ తర్వాత కొంచెం స్పైసీగా తిన్నాననిపించింది. ఎందుకంటే హాస్టల్‌లో ఎప్పుడు చూడు స్వీట్‌గానే ఉంటుందనమాట. హాస్టల్‌లో తిన్న వాళ్ళకి ఇలా బయట ఫుడ్డు మంచిగా అనిపిస్తే ఇంక అదే కంటిన్యూ చేసేస్తారనమాట. మా హాస్టల్‌కైతే ఇంకా చాలా దగ్గర ఇది. ఇంకా నేను అసలు కంట్రోల్ చేసుకోలేక మా రూమ్‌మేట్స్‌కి కూడా చెప్పేసాను. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తినడం స్టార్ట్ చేశారు. టేస్ట్ నిజంగా చాలా బావుంది. ఇంకా మనకు పెరుగు కూడా ఇస్తారు. పెరుగు ఇందులో మిక్స్ చేసుకొని తినొచ్చు. లేదంటే అలా తాగడానికి ప్యాకెట్‌లో కూడా మనకు పోసిస్తారనమాట. మా ఫ్రెండ్స్ మేము 4 మెంబర్స్ వచ్చాము. ఇంకా అదే మాట్లాడుకుంటున్నాము మంచిగా చేశారు అని చెప్పి. సో, నియర్ బై ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ బోటీ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కూడా రెగ్యులర్‌గా అయితే ఏం పెట్టరంట. అప్పుడప్పుడు పెడతారంట. ఫిష్ కర్రీ మోస్ట్‌లీ ఎక్కువ మంది తినరని చెప్పి ఎవరైనా ముందుడే చెప్తే ఆ నెక్స్ట్ డే వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారంట చికెన్ కర్రీ అయితే. సో, ఇంకా బోటీ కర్రీ కూడా చాలా బావుంటుందట. బట్ మనం ఎప్పుడూ తినము. బోటీ అంటే మటన్ జోలికే వెళ్ళం ఫస్టు. మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, బోటీ కర్రీ ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా వాటితో పాటు పప్పు, చారు, పెరుగు ఇవి కూడా ఉంటాయన్నమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇంతే వీడియో.